వెల్కమ్ టు ధనుజ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇక్కడ చూడండి, వేప చెట్టు ఉంది కదా, వేప పూత ఉగాదికి ఇంపార్టెంట్. నేను అక్కడి నుంచే తీసుకొచ్చాను. చూడండి, ఎంట్రన్స్లో ఇలా 2 హార్సెస్ ఉంటాయి, వెల్కమ్ చెప్తున్నాయి. మంచిగా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఫొటోస్ తీసుకోవచ్చు. చూడండి, మా పాప రాగానే కొనిచ్చేసుకుంది. ఈ సిస్టర్ హెయిర్ భలే ఉంది కదూ. సన్ఫ్లవర్స్, మొత్తం ఫ్లవర్స్ 4-5 వెరైటీస్ ఉన్నట్టున్నాయి, నాకు అవే కనిపించాయి. కానీ కలర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉండింది. వెంటనే ఐస్ క్రీమ్స్ కనపడ్డాయి, తలా ఒకటి తీసేసుకున్నాం. ఐస్ క్రీమ్ చూస్తే తినకుండా ఉండగలమా? ఫ్రెష్ జ్యూసెస్ కూడా అమ్ముతున్నారు, కానీ మనకి ఐస్ క్రీమ్ మీదే ఉంటుంది. ఈ వీల్స్ చూసారా? ఈ వీల్స్ ఎదురుగానే ఐస్ క్రీమ్ షాప్ ఉంది. ఏంటో ఈ వీల్స్ భలే ఉన్నాయి కదా, అట్రాక్టివ్గా. నేను ఆల్ మిక్స్డ్ బెర్రీ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. నాకైతే నచ్చలేదు, ఏంటో పుల్లగా ఉండింది. ఫస్ట్ టైం నాకు ఐస్ క్రీమ్ నచ్చలేదు. మా పాప క్యారమెల్ చూడండి, 2 ఐస్ క్రీమ్స్ లాక్కుంది. నాది మా పాప చెరొక చేతిలో పట్టుకొని తింటుంది. తినదు పెట్టదు మళ్ళీ, కానీ అలా కావాలి. కానీ నా ఐస్ క్రీమ్ నేను తినేసాను కదా. అలా తీసుకుంటుంది, కానీ మనం తినేటప్పుడు ఏమనదు. ఇదిగోండి హార్ట్, నా హార్ట్ మీకే. లైక్ చేయండి. ఫ్లవర్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో? ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ నాకు చాలా బాగా నచ్చాయి. వైలెట్లోని డార్క్, లైట్, అలాగే మిక్స్డ్, ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఈ ప్లేస్ చూడండి, అచ్చం ఏదో సీనరీ ఉన్నట్టుంది కదా, చాలా బాగుండింది. ఈ ఫ్లవర్స్ చూస్తుంటే ఏం మాట్లాడాలి ఇంకా. నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ రెసిడెన్స్ అయితే ఖచ్చితంగా మీ ఎమిరేట్స్ ఐడి తీసుకురండి. రెసిడెంట్స్కి అలాగే నాన్ రెసిడెంట్స్కి మనకి ఎంట్రీ టికెట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, 20 dirhams అలాగా. 20 dirhams అనేది ఇక్కడ చాలా హ్యూజ్ అమౌంట్. దుబాయ్ టూర్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి, చాలా బాగుండింది. ఇది ఇయర్కి మారుస్తూ ఉన్నట్టున్నారు, నేను కొన్ని వీడియోస్లో చూసున్నాను. వీడియోస్లో చూపించింది ప్రజెంట్ ఇప్పుడు అన్నీ లేవు, మేబీ సీజన్ని బట్టి మారుస్తారేమో వాళ్ళు. ఈ హార్ట్స్ అన్నీ మీకోసమే, తీసేసుకోండి. ఎన్ని హార్ట్స్ ఉన్నాయో. ఇది ఎమిరేట్స్ ఫ్లైట్, తర్వాత చూపిస్తాను బాగా. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇది ఒరిజినల్ ఫ్లైట్ అండి, ఒరిజినల్ ఫ్లైట్ని ఇక్కడ పెట్టేశారు. ఖచ్చితంగా సన్ స్క్రీన్ అలాంటివి, సన్ ప్రొటెక్షన్ కోసం తెచ్చుకోండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్ళ ప్రొటెక్షన్ కోసం తెచ్చుకోండి. మేము వెళ్ళినప్పుడు అప్పుడే ఎండలు స్టార్ట్ అవుతున్నాయి, కానీ అంత ఎక్కువ లేదు. కానీ నా ఫోన్ మాత్రం చాలాసార్లు నాకు వార్నింగ్ ఇచ్చింది, టూ మచ్ హై టెంపరేచర్ అని. వస్తూ కెమెరా ఆగిపోతుండింది, వీడియో తీయడానికి కూడా నాకు అవ్వలేదు. మీకు ఇంకో విషయం చెప్పాలి, మిరాకిల్ గార్డెన్ అనేది చాలా కమర్షియల్ అండి, చాలా అంటే చాలా. ఎందుకంటే పిల్లలతో వచ్చే వాళ్ళు మాత్రం మరీ కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని ఇక్కడికి రండి. మీ పిల్లలు మా పిల్లల్లాగా అడిగే వాళ్ళైతే మీకు చాలా బడ్జెట్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బయట కంటే ఇక్కడ 5 times కాస్ట్ ఎక్కువ ఉందండి. మా పాప అయితే ఏది కనిపించినా అడుగుతానే ఉండింది. అదేమో మేము కొనిచ్చే స్టేజ్లో లేం, అంతంత రేట్లు పెట్టి. పోనీ కొనిచ్చామా, అది మళ్ళీ ఒక 10 minutesకి పాడు చేసేస్తుంది. లిటరల్లీ బబుల్స్ బయట 5 dirhams, కానీ ఇక్కడ 25 dirhams ఉండింది. మా పాప పట్టుకొని తిరుగుతుంది చూసారా, అది మనకి ఇండియాలో ఎంత ఉంటుంది, జస్ట్ 100 rupees. కానీ ఇక్కడ ఎంతో తెలుసా, 35 dirhams, ఆల్మోస్ట్ 700 పైనే, అంత కాస్ట్ ఉంది.
అవును, కంపేర్ చేసుకుంటాం. మనం ఇండియన్స్ కదా! ఎక్కడికెళ్ళినా అది తప్పదు. కానీ అంత కాస్ట్ పెట్టాలి అంటే కొంచెం మనసొప్పదు కదా! నార్మల్‌గా అయితే పిల్లలు లేకుండా అంతేం కాస్ట్ అవ్వదు. కానీ వీళ్ళు కొనుక్కునే దాన్ని బట్టి. ఈ ట్రీ చూడండి ఎంత బావుందో. ఇది ఆర్టిఫిషియల్ ట్రీకి అలాగా పెట్టారు క్రీపరు. అన్నీ చాలా వెరైటీగా, వింతగా ఉన్నాయి. ఈ మిరాకిల్ గార్డెన్ ఎంతో పెద్ద స్థలంలో ఏం లేదండి. చాలా చిన్న స్థలంలో. ఇప్పుడు మీకు చూపిస్తాను. చుట్టూ రౌండ్ అంతే. అంతేకంటే ఇంకెక్కువ ఏం లేదు. కాకపోతే ఒక హాఫ్ డే సరిపోతుంది. ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. దుబాయ్‌కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక హాఫ్ డే దీనికి కేటాయించుకున్నారంటే మీకు బావుంటది. ఫ్లైట్‌ని ఎంత ఇన్నోవేటివ్‌గా చేశారో కదా! ఇక్కడ చాలా ఇన్నోవేటివ్ థింగ్స్ ఉన్నాయండి. చూపిస్తాను, చూస్తుండండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అంబ్రిల్లాస్ చూడండి ఎంత బాగా పెట్టారో చూపిస్తాను నేను మీకు. అసలు ఇట్లా కూడా చేస్తారా అనే థాట్ కూడా ఎవరికొచ్చిందో మరి. మొత్తం అసలు ఎంత చాలా అంబ్రిల్లాస్ పెట్టారండి. చాలా కలర్ఫుల్‌గా అది కూడా. మనకి హీట్ ప్రొటెక్షన్ అలాగే మంచిగా లుక్ ఎలివేట్ అయింది. అండ్ మేము తిరిగి తిరిగి అలసిపోయాము. అసలు టైం చూసుకోలేదు. అప్పటికి 3 అలా అయిపోయింది. ఇక లంచ్ కోసమని మేము ఆర్డర్ చేసాము. చూడండి ఇది చపాతీ. అది ఏం చపాతీయో మరి. అండ్ ఫన్నీ థింగ్ ఇది బిర్యానీ. ఎవరైనా నమ్ముతారా ఇది బిర్యానీ అంటే? ఏదో అంత కలర్ఫుల్గా టమాటో రైస్ ఉన్నట్టు, టేస్ట్ కూడా ఏదో తినాలి కాబట్టి తిన్నాం అంతే. ఇంకా ఈ మిరాకిల్ గార్డెన్ యొక్క ఎంట్రన్స్ టికెట్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 90 దిరమ్స్. నాకు అంతగా గుర్తులేదు. 80 to 90 దిరమ్స్ ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు పక్కనే గ్లోబల్ విలేజ్ ఉంటుంది. అక్కడికి కూడా మనం విజిట్ చేసుకోవచ్చు. 1 డే కనుక మీరు ప్లాన్ చేసుకుంటే గ్లోబల్ విలేజ్, మిరాకిల్ గార్డెన్ 2 చూసుకోవచ్చు. కానీ తిరగాలి ఇక్కడ. చాలా తిరగాల్సి ఉంటుంది. వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనం కొంచెం పెద్దవాళ్ళు అలాగా వెళ్ళొచ్చు. మరి వాటి డీటెయిల్స్ అయితే నాకు తెలియదు. నేను చూశాను అక్కడ తిరగడం, అందుకని చెప్తున్నాను. క్రీపర్ని ఫ్లైట్ మొత్తం అలా ఎలా పెట్టారో కదండి. ఇంత దుబాయ్ అంటే చాలా ఎండలు కదా, మరి ఇంత ఎండల్లో ఇది మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనుకోవాలి. తిరిగి తిరిగి అలసిపోతే మసాజ్ చైర్ ఉంది, మసాజ్ చేయించుకోండి. కానీ పెయిడ్ అండి. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రం బాగానే పెట్టారు. మా పాపతో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసాము. అవేమో కావాలంటది, కానీ అవి మనం ప్లే చేస్తేనే ఇస్తారంట, వాళ్ళు సెల్ చేయరంట. అడిగితే 50 దిరమ్స్ అని చెప్పారు వన్స్ ప్లే చేయడానికి. 50 దిరమ్స్ అంటే మోర్ దెన్ 1000, చాలా ఎక్కువ అని చెప్పి మేము కామ్ అయిపోయాము. తనే కొద్దిసేపు ఏడ్చింది, గోల్ చేసింది, తర్వాత కామ్ అయిపోయింది. ఇది చూడండి, ఇదేదో బర్డ్, కానీ నాకు అర్థం అవ్వట్లేదు. మీకు అర్థమవుతుందా ఏం బర్డ్ అనేది? పెంగ్విన్స్ని కూడా ఇట్లా పెట్టారు. ఒక 4 పెంగ్విన్స్ ఉన్నాయి. చాలా బాగా చేశారు కదా పెంగ్విన్స్ని. మీకు నెక్స్ట్ వీడియోలో రియల్ పెంగ్విన్స్ని చూపిస్తాను, చూస్తుండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ రాబోతున్నాయి. కొత్తగా వచ్చాం కదా, దుబాయ్ టూర్ వెళ్ళాము. ఆ టూర్ వీడియోస్ అన్నీ మీకు షేర్ చేస్తాను, చూస్తుండండి. అసలు పీకబూ అన్నట్టు ఎంత బాగుండిందో అది. విలేజ్ లోపల ఇలా ఉందండి. ఏం విలేజో, మష్రూమ్స్ విలేజ్. అన్నట్టు ఈ మిరాకిల్ గార్డెన్ అనేది ఓల్డ్లోనే అతి పెద్ద మ్యాన్ మేడ్ గార్డెన్ అంట అండి. ఈవినింగ్ టైమ్స్ వస్తే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ కొంచెం బాగానే. మీరు వాటర్ బాటిల్స్ అలాంటివన్నీ మీరు తీసుకురండి.
ఫుడ్ ఐటమ్స్ అయితే అలో చేయరు, బేబీ ఫుడ్ ఐటమ్స్ అయితే అలో చేస్తారు అంతేను. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుండిందో, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఫోన్లో కనిపించేదానికంటే రియల్గా కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ వీళ్ళు ఇన్నోవేటివ్ థాట్స్ చూడండి, ఏంటో ఇది వెదురు కర్రతో చేసినట్టుంది కదా. మీలో ఎవరికన్నా ఈ ఫ్లవర్స్ నేమ్స్ తెలుసా? నాకు తెలియదు, అందుకే అడుగుతున్నాను. తెలిస్తే కమెంట్ చేయండి. నాకు సన్ఫ్లవర్స్ ఒక్కటే తెలుసు అక్కడ ఉండేవి. మన టైప్ ఫ్లవర్స్ అయితే ఏమీ లేవు, అంటే రోజెస్ అలాంటివి ఇక్కడ ఒక్కటి కూడా లేదు. చూడండి చాయ్ వేసుకునేది ఎలా పెట్టారో. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ద మోస్ట్ అట్రాక్టివ్ ఆఫ్ దిస్ గార్డెన్ ఈస్ ది డాన్సింగ్ డాల్స్. హార్సెస్కి రైట్ సైడ్ వస్తే ఫస్ట్ ఇది ఎంటర్ అవుతాం, మేమేమో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాం, అందుకని మాకు లాస్ట్లో వచ్చింది. మొత్తం చెప్పాను కదా ఒక సర్కిల్ అంతే. మొత్తం 6 డాల్స్ ఉన్నాయి ఇలాగా గార్డెన్తో రౌండ్గా తిరుగుతూ ఉన్నాయి. మంచిగా సాల్సా మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. ఇదిగోండి జీనీ, మీకేం కోరికలు కావాలో చెప్పేసేయండి, జీనీ తీర్చేస్తాడు. ఇంకా బయటికి వచ్చేసాం, అయిపోయింది. ఇదే ఇవాళ వీడియో. బాయ్ బాయ్.